ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, మీరెప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, బాబాగారు అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి కోసం ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకుని ఎటువంటి ఫలితం లేక ఇబ్బంది పడి ఉంటే గనక ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే ఈ గురువుగారు అంజనం వేసి ఏ సమస్యకైనా సరే ఫోన్ ద్వారా 24 గంటల్లో పరిష్కారం అందిస్తారండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారు. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. మీరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీ సమస్యని ఇట్టే పరిష్కరిస్తారండి గురువుగారు. ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవక శక్తి కలిగినటువంటి గురువుగారండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా మంచి జరుగుతుందండి. మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మా సమస్యలు కూడా తీరాయండి ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న తర్వాత. కాబట్టి మీకు కూడా మంచి జరగాలని అయితే చెబుతున్నాను. ఇంక ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మీరైతే థంబ్నెయిల్ చూశారు కదండి, 3 నెంబర్లు ఉన్నాయి కదా. మీరైతే మీకు ఇష్టమైన వారిని తలుచుకుని ఒక్కసారి బాబాగారిని తలుచుకుని ఒక నెంబర్ అయితే మనసులో అనుకోండి. వారు మీ గురించి ఏమనుకుంటున్నారో, ఎటువంటి ఆలోచనలు చేస్తున్నారో, వారి నుండి ఎటువంటి శుభవార్త వినబోతున్నారో అన్నీ కూడా తెలుసుకోండి ఫ్రెండ్స్, ఈ రీడింగ్ అనేది ఇష్టమైన వారి కోసం చూడవచ్చు, లేదంటే మీ లైఫ్ పార్ట్నర్ గురించి అయినా చూడవచ్చండి. ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి, ఎవరి పర్సనల్ రీడింగు కాదు. కనెక్ట్ అయిన వారు తీసుకోండి, లేదంటే బాబాగారి సందేశంలా భావించండి. ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి తెలుసుకుందామండి. మీరైతే ఒకసారి బాబాగారిని మీకు ఇష్టమైన వారిని తలుచుకుని నెంబర్ మనసులో అనుకోండి. వారు మీ గురించి ఏమనుకుంటున్నారో ఇప్పుడైతే తెలుసుకుందామండి. మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో వారైతే మీ గురించి చాలా చాలా మంచి ఆలోచనలు చేస్తున్నారు. మీరైతే ఇలా అనుకుంటారు, ప్రతి విషయాన్ని కూడా అంచనాలు వేస్తారు, అన్నీ తొందరగా అర్థం చేసుకుంటాను అని అనుకుంటారు. ఈ పరిస్థితుల్లో మీరు ఆ విషయాలను తప్పుగా అర్థం చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎవరైనా చెప్పే విధానం ఒకలా ఉంటుంది, మీరు దాని గురించి ఆలోచించే విధానం ఒకలా ఉంటుంది. మీరు అప్పుడప్పుడు విషయాలను తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారు. ఈ విషయాల వలన మీరైతే కొంచెం ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మీరు ఈ విషయాలను కొంచెం అర్థం చేసుకుంటే బాగుండు అని అయితే వారు అనుకుంటున్నారు. మీలో ఉన్న నెగిటివిటీ ఏమిటి అంటే, మీరు ఎప్పుడూ కూడా మీ లైఫ్లో అంటే మీ పాస్ట్ లైఫ్లో జరిగిపోయిన వాటి గురించి, మీ పాస్ట్ లైఫ్లో ఎవరినైతే కలిశారో వారి గురించి వారి ఆలోచనలు చేస్తూ, వాటి ద్వారా ఇప్పుడు నడుస్తున్న జీవితాన్ని మీరు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు కంపేర్ చేసుకుంటూ ఉంటారు. నాకు అప్పుడు అలా జరిగింది, ఇలా జరిగింది, ఇప్పుడు కూడా అలాగే జరుగుతుందేమో అని మాట్లాడుతూ ఉంటారు. పాత విషయాలను అన్నిటినీ కూడా మీరు మీ మైండ్లో ఉంచుకుని నడుస్తూ ఉంటారు. మీ మాటలకు వారు చాలా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. మీతో మాట్లాడటం అంటే వారికి చాలా చాలా ఇష్టం. కానీ మీరు మాత్రము ఎప్పుడో పాస్ట్ లైఫ్లో జరిగిపోయిన వాటి గురించి మాట్లాడటం వారికి అస్సలు నచ్చటం లేదు. మీ వైపుకి రావాలి అని అనుకుంటున్నారు. మీతో రిలేషన్లో ఉండాలి అని అనుకుంటున్నారు. మీతో గొడవ పడాలి అని మాత్రం వారు అస్సలు అనుకోవటం లేదు. మీరు పాస్ట్ లైఫ్లో ఏదైతే దుఃఖాలను చూశారో అదైతే ఇప్పుడు తిరిగి వచ్చే పరిస్థితి అయితే ఏమీ లేదు. అందువలన మీరు భయపడవలసిన అవసరం ఏమీ లేదు. కాబట్టి ఆ విషయాల గురించి మీరు ఆలోచించవద్దు. మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో వారు మీతో చెప్పి ఉంటారు, పొద్దుటే లెగమని, యోగా చెయ్యమని, మనసుని ప్రశాంతంగా ఉంచుకోమని, సంతోషంగా ఉండమని, వర్తమానాన్ని ఆనందంగా గడపమని వారైతే చెబుతూ ఉంటారు. అలాగే మీ వస్త్రధారణ అన్నా సరే వారికి చాలా ఇష్టం. ఎందుకంటే మీరు సాంప్రదాయకంగా ఉంటారు అని, మంచి దుస్తులు కడుతూ ఉంటారు అని అయితే వారు అనుకుంటారు. మీ హెయిర్ స్టైల్ అన్నా వారికి చాలా బాగా నచ్చుతుంది. మీపైన వారికి చాలా చాలా మంచి ఆలోచనలు ఉన్నాయి. మీ వైపు వారైతే అట్రాక్ట్ అవుతున్నారు. వారైతే మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు. తొందరగా మీ వద్దకు రావాలి అని కోరుకుంటున్నారు. మీతో ఎప్పుడూ కూడా మంచి రిలేషన్లో ఉండాలి అని, ఎప్పుడూ కూడా అంతమైపోని రిలేషన్లో ఉండాలి అని వారు కోరుకుంటున్నారు. 1వ నెంబర్ ఎవరినైతే కోరుకున్నారో, ఎవరి కోసమైతే కోరుకున్నారో
వారైతే మీకోసము చాలా చాలా పాజిటివ్గా ఉన్నారు. మిమ్మల్ని విడిచి మాత్రం వాళ్ళు అయితే ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నారు. ప్రతి క్షణము కూడా మీతో గడపాలి అని ఆశపడుతున్నారు. ఆ విధంగా అయితే వారు మనసులో మీ మీద ప్రేమను పెంచుకున్నారు. మీతో జీవితాంతం కలిసి ఆనందంగా సంతోషంగా ఉండాలి అని అయితే కోరుకుంటున్నారు. రీడింగ్ కనెక్ట్ అయితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇప్పుడు 2వ నెంబర్ అండి. ఎవరైతే 2వ నెంబర్ కోరుకున్నారో ఆ వ్యక్తి అయితే మీ గురించి ఏమనుకుంటున్నారు, ఏం ఆలోచనలు చేస్తున్నారు అన్నీ కూడా తెలుసుకుందామండి. మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో వారికి అనిపిస్తూ ఉంటుంది మీరు ఏకాంత ప్రియులు అని, మీకు ఒంటరిగా ఉండటం చాలా ఇష్టం అని. మీరైతే మీ లైఫ్లో ఒంటరితనాన్ని చాలా చూశారు. నేటి జీవితాన్ని అర్థం చేసుకున్నారు. మీరు చాలా తెలివైన వ్యక్తులు. ప్రకృతిని ప్రేమిస్తూ ఉంటారు. నేచర్ని ప్రేమిస్తూ ఉంటారు. మొక్కలు, నదులు, వృక్షాలు, పక్షులు వీటన్నిటినీ కూడా మీరు ఇష్టపడుతూ ఉంటారు. మీకు మీ ఊరంటే చాలా ఇష్టం. పట్టణాలైతే ఇష్టం ఉండదు. మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో వారికి అనిపిస్తూ ఉంటుంది మీరు చాలా న్యాచురల్గా ఉండే పర్సన్ అని, సింపుల్గా ఉండాలి అని అనుకుంటారు అని, పాత పద్ధతులనే ఫాలో అవుతూ ఉంటారు అని. ఇంట్లో పెద్దలు ముసలివాళ్ళు ఎవరైతే చెప్పారో, ఏదైతే చెప్పారో వాటినే ఫాలో అవుతూ ఉన్నారు అని, వారి మాట మీదే మీరు నడవాలి అని అనుకుంటున్నారు అని. ఇది మంచి మనసు ఉన్నవారికి మాత్రమే సాధ్యం అవుతుంది. అలాంటి మంచి మనసు మీకు ఉంది అని అయితే వారు అనుకుంటున్నారు. మీరైతే మీ లైఫ్లో చాలా కష్టాలు పడ్డారు. అది ఏ రకంగానైనా సరే మీరు అతి చిన్న వయసులోనే చాలా ప్రాబ్లమ్స్ని అయితే ఫేస్ చేశారు. మెల్లిమెల్లిగా వాటిని దాటి జీవితంలో మీరు పైకి ఎదగాలి అని కోరుకుంటున్నారు. మీ లోపల ఈ విషయాలన్నిటినీ కూడా వారు చూస్తూ ఉన్నారు. మీరు చాలా మంచి వ్యక్తులు అని, మీతో మాట్లాడటం అన్నా, మిమ్మల్ని కలవటం అన్నా, మీతో ఉండటం అన్నా వారికి చాలా మంచిగా అనిపిస్తుంది. మీరైతే వారికి చాలా జ్ఞానవంతులుగా కనిపిస్తూ ఉంటారు. ఆ పరమేశ్వరుడు మీకు అన్నీ ఇచ్చాడు. కానీ మీకు ఎటువంటి గర్వము లేదు. కొంచెం కూడా అహంకారం అనేది లేదు. అలాగే మీ ఇంట్లో దేనికి కూడా కొంచెం కూడా లోటు అనేది లేదు. ఇంట్లో అన్ని రకాల సదుపాయాలు ఉన్నా సరే మీకు ఎటువంటి గర్వం లేదు అని అయితే ఆ వ్యక్తి మీ గురించి ఈ విధంగా ఆలోచిస్తున్నారు. అందుకనే జీవితాంతం మీతో కలిసి ఉండాలి అని అయితే వారు కోరుకుంటున్నారు. రీడింగ్ కనెక్ట్ అయితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇప్పుడు 3వ నెంబరు. ఎవరైతే 3వ నెంబరు కోరుకున్నారో, ఎవరి గురించి అయితే కోరుకున్నారో ఇప్పుడైతే తెలుసుకుందామండి. ఆ వ్యక్తి అయితే మిమ్మల్ని ఒక రాణిలాగా అనుకుంటున్నారు. ఒకవేళ మీరు మేలైనా కూడా ఎవరి కోసమైతే కోరుకున్నారో ఆ వ్యక్తి అయితే మిమ్మల్ని ఒక కేరింగ్ నేచర్ ఉన్న వ్యక్తిలా అనుకుంటున్నారు. ఒక తల్లి ఏ విధంగా అయితే తన పిల్లలకి ప్రేమను ఇస్తుందో అటువంటి వారిలా మీరు చాలా మంచివారు అని, మీరు ఎటువంటి దుఃఖంలో ఉన్నా, ఎంత బాధలో ఉన్నా ఎప్పుడూ కూడా పైకి కనపడనివ్వరు అని, ఎప్పుడూ కూడా జనాలతో మంచిగా నవ్వుతూ సంతోషంగా కనిపిస్తారు. ఎప్పుడూ కూడా మీ గురించి మీరు ఏమీ మాట్లాడరు. ఎప్పుడూ ఎదుటివారి గురించి మాత్రమే మాట్లాడతారు. ఏం చేస్తున్నారు ఏమిటి అని. జీవితంలో స్ట్రగుల్స్ అనేవి ఉంటాయి. కానీ మీరు వాటినైతే చాలా నెమ్మదిగా వాటిని క్లియర్ చేసుకుంటారు. కష్టాలు, సమస్యలు మీ జీవితంలోకి వచ్చినా వాటిని ఎప్పుడూ కూడా మీరైతే మీ మొహంలో కనిపించనివ్వరు. జీవితం అన్న తర్వాత కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. వీటిని మీరు బాగా అర్థం చేసుకున్నారు. చాలామంది అయితే ఈ విధంగా యాక్సెప్ట్ చేయలేరు. కానీ మీరైతే కష్టాలను, సుఖాలను కూడా సమానంగా తీసుకుంటారు. మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో వారికి అనిపిస్తుంది వీటన్నిటినీ కూడా మీరు చాలా బాగా అర్థం చేసుకున్నారు అని. ఎవరి కోసమైతే కోరుకున్నారో ఆ వ్యక్తి అయితే మిమ్మల్ని చాలా కేరింగ్ నేచర్ ఉన్న వ్యక్తి అని అనుకుంటున్నారు. మిమ్మల్ని వివాహం చేసుకుంటే వారి ఫ్యామిలీని కూడా చాలా కేరింగ్గా చూసుకుంటారు అని, ఫ్యూచర్ చాలా బాగుంటుంది అని అయితే వారు అనుకుంటున్నారు. మిమ్మల్ని అయితే వారు ఒక పిల్లర్లా అనుకుంటున్నారు. అంటే బిల్డింగ్ కట్టినప్పుడు పిల్లర్స్ ఎలాగా బిల్డింగ్కి ఎలా సపోర్టుగా ఉంటాయో మీరు కూడా ఫ్యామిలీకి ఆ విధంగా సపోర్టుగా ఉంటారు అని, మీరు ఉండటం వలన ఫ్యామిలీ అనేది చాలా చాలా బాగుంటుంది అని అయితే వారు అనుకుంటున్నారు. కాబట్టి మిమ్మల్ని వివాహం చేసుకుని మీతో జీవితాంతం కలిసి ఉండాలి అని అయితే వారు అనుకుంటున్నారు. మీరైతే వారికి దొరకటం చాలా అదృష్టంగా భావిస్తున్నారు.
మిమ్మల్ని ఒక మహారాణిలా ఊహించుకుంటున్నారు. మీతో లైఫ్ని ఊహించుకుంటున్నారు, ఫ్యామిలీని ఊహించుకుంటున్నారు. వారైతే చాలా చాలా సంతోషంగా ఉంటున్నారు. లైఫ్ లాంగ్ మీతో కలిసి ఉండాలి అని అయితే వారు కోరుకుంటున్నారండి. మీరు కూడా అదే విధంగా భావించినట్లయితే మీ ఫ్యూచర్ అనేది చాలా చాలా బాగుంటుందండి. రీడింగ్ కనెక్ట్ అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.